ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ లలితా త్రిశతి ఈరోజు తెలియజేసే నామం కారయిత్రి. దీని వివరణ ఏంటంటే, ఈ మంత్రం ఫిజికల్గా భవిష్యత్తులో ఏ విధముగా నువ్వు జీవించదలుచుకున్నావు, ఏ కర్మలు చేయదలుచుకున్నావు, పలానా వ్యాపారం చేయదలుచుకున్నానండి, నేను పలానా డబ్బులు దాచిపెట్టదలుచుకున్నాను, పలానా వెహికల్స్ కొందాం అనుకుంటున్నాను, ఇట్లా ఇవన్నీ నువ్వు ఆలోచించుకునేవి. వాటిల్లో ఆ కర్మలలో మంచి ఏంటి చెడు ఏంటి అనేది నీకు ఈ నామం గనక సిద్ధి పొందితే తెలుస్తుంది. ఈ నామదేవత అలాంటిదన్నమాట. ఏ కార్యం అయితే చేస్తున్నావో ఆ కార్యముల గురించి శుభాశుభాలు తెలియచేస్తూ ఉంటుంది. సర్వ ఆత్మకి ఈ యొక్క నామం అధిపతిగా ఉంటుంది, అధిష్టానంగా ఉంటుంది. సరే, ఆత్మ సర్వ వేదాల సారము. సర్వ వేదాలు, ఉపనిషత్తులు, ఏదైనా సరే నువ్వు ఆధ్యాత్మికంగా ఏది పట్టుకున్నా దానికి యొక్క మూలం ఆత్మే అన్నమాట. శృతులు ఏమని చెప్తుంటాయంటే, సర్వే వేద యత్రైకం భవతి అంటే మీరు మీ లోపల మీ శరీరంలో ఉన్నటువంటి తల అనబడే ఆకాశం, ఆకాశంలో దహరాకాశం, అందులో మొత్తం ఈ విశ్వం ఉన్నది. అది నువ్వు తెలుసుకోవటం లేదు. అది తెలుసుకుంటే కానీ నీకు అర్థం కాదు. శ్రీ విద్య ద్వారా అది తెలుసుకుంటావు. అప్పుడు మాత్రమే నీకు మొత్తం ఈ విశ్వం అర్థమవుతుంది. బిఫోర్, బిట్వీన్, ఆఫ్టర్కి సంబంధించింది నీ యొక్క కూడా తెలుస్తుంటుంది. ఇవి నీకు తెలియకుండా ఎవరు చేస్తున్నారు ఏంటి అంటే, నీ యొక్క ప్రారంధ కర్మ వల్ల నీకు ఇది తెలియకుండా జరుగుతుంది. కౌశిక ఉపనిషత్తులో 3:8 ఏం చెప్తుందంటే, ఆ ఉపనిషత్తు, ఈ ఉపనిషత్తుల వల్లే నువ్వు ఖచ్చితంగా నేను మనిషిని అని తెలుసుకుంటావు. అప్పటిదాకా నర పశువు అని అనుకుంటూ ఉంటామే. ఈ కౌశిక ఉపనిషత్తు ఏం చెప్తుందంటే, ఏషహేవ సాధు కర్మ కారయతి అంటే, నీ బుద్ధి పక్కన ఆత్మ అనేది ఉంటుంది. ఆ ఆత్మ అనే శ్రీదేవి, శ్రీ విద్యాపరంగా చెబుతున్నావు కాబట్టి శ్రీదేవి అంటున్నాం. ఆ శ్రీదేవి నీ యొక్క ప్రారంధ కర్మను బట్టి నీ చేత ఈ పనులు చేయిస్తూ ఉంటుంది. ఆ పనుల వల్ల నీకు కలిగే బెనిఫిట్స్, లాభ నష్టాలు నువ్వు అనుభవిస్తూ ఉంటావు. కాబట్టి శ్రీ విద్యలోకి వచ్చి నువ్వు చేస్తూ ఉంటే నువ్వు చేసే కర్మల వలన నీకు మంచి చెడ్డలు తెలుస్తుంటాయి. అప్పుడు ఆ బుద్ధిలో ఉన్న ఆమె చేయమంటుంది కర్మ. చేయమన్నప్పుడు నువ్వు మంత్రోపాసన చేస్తావు కాబట్టి ఆత్మజ్ఞానం వచ్చినప్పుడు దాని గురించి విచక్షణ వివేకంతో నువ్వు చేస్తావు. మంచి ఫ్యూచర్ ఉంటుంది. సొసైటీ, సమాజ పరంగా కూడా లైఫ్ స్టైల్ అన్ని మార్చుకోవచ్చు అని ఉపనిషత్తులు చెప్తున్నాయి. ఇప్పుడు తైత్రీయ ఉపనిషత్తు నిన్న చెప్పడం జరిగింది. కృష్ణ యజుర్వేదానికి సంబంధించిన ఉపనిషత్తు. ఇది దీని 3 భాగాలుగా ఉంటుంది. 2వ భాగంలో శ్రీ విద్యలో ఆనందవల్లి అని అంటారు దీన్ని. ఇది ఈ ఉపనిషత్తులో ఉన్నటువంటి 2వ భాగం పేరు. ఈ శ్రీ విద్య పూర్ణ దీక్ష అయినటువంటి వాళ్ళు ఏమంటారంటే పరమానందవల్లి అంటారు. అంటే వీడు ఆ ఉపనిషత్తు నేను ఆనందం అనుభవిస్తున్నాను, దానివల్ల నాకు జ్ఞానం వస్తుంది. కాబట్టి ఎట్లా వస్తుందండి ఈ మంత్రం శ్రీ విద్య వలన అంటే, వాడికి వాడు ఏమి కోరుకుంటాడో పూర్ణ దీక్ష ఆ కార్యములు నెరవేరితే వాడి దగ్గరికి ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళకు కూడా ఆ పనులన్నీ నెరవేరటానికి వీడి సంకల్పం చేయగానే నెరవేరుతాయి అన్నమాట. పూర్ణ దీక్షలు అంత గొప్పతనమైనటువంటిది. అందుకే దీనిని దేవతలు, త్రిమూర్తులు ఆచరించారంటే మామూలు విషయం కాదు కదా. మీరు దీని ఏదో ఒక హాస్యాస్పదంగా ఆధ్యాత్మికలాగా దీన్ని తీసుకోకూడదు శ్రీ విద్యని. ఎందుకంటే మీకు చాలాసార్లు చెబుతున్నాం, వేదాలు చదవటం వేరు, కర్మకాండాలు చేయించడం వేరు, ఎన్నైనా చేయొచ్చు. శ్రీ విద్య పూర్ణ దీక్షలో తీసుకొని ఆత్మజ్ఞానం రావటం దుర్లభం. అది అనంతమైన ఫలితం ఇచ్చేటువంటిది. కాబట్టి మీరు ఆలోచించుకొని తెలుసుకోండి. టెక్నాలజీ ద్వారా ఎట్లా తెలుస్తుందంటే, మాకు శ్రీ విద్యలో మేము ఆత్మ అని మేము ఎట్లా తెలుసుకుంటాము, మేమే ఈ విరాట స్వరూపం అని మాకు ఎట్లా తెలుస్తుందండి అంటే, ఇప్పుడు ఆత్మ అనేది ఆకాశాన్ని సృష్టిస్తుంది అని శృతులు చెబుతున్నాయి అన్నమాట. శృతులు చెప్పినప్పుడు నువ్వు వినాలి. ఆత్మ అంటే ఎవరంటే నేనే, నువ్వు అట్లా తీసుకోవాలి. ఎప్పుడు ఉపాసన చేసినప్పుడు ఆ జ్ఞానం వస్తుంది. అప్పటిదాకా రాదు కదా. అప్పుడు ఆత్మ నుంచి ఆకాశం పుడుతుంది. దాని నుంచి ఏం పుడుతుందండి? వాయువు పుడుతుంది. ఆ వాయువు నుంచి ఏం పుడుతుంది? అగ్ని పుడుతుంది. అగ్ని నుంచి ఏమొస్తుంది? జలం వస్తుంది. జలం నుంచి ఏమొస్తుంది? భూమి వస్తుంది.
ఈ రకంగా పంచభూతములు నీలో నువ్వు సృష్టించుకున్నావు. ఆ జ్ఞానం రానిదే నీకు ఇక్కడ సమస్యలు తీరవు. ఆ పంచభూతములు నీలో సమస్థితిలో ఉండాలి. వాటిని ఏం చెప్తారంటే అగ్నికి జలానికి పడదు, జలానికి అగ్నికి పడదు, ఇట్లా చెప్తుంటారు కదా. ఆ చెప్పేది ఏంటంటే దాని అర్థాలు నీ శరీరంలో వీటిని సమస్థితిలో పెట్టుకోకపోతే నీ హెల్త్ మొత్తం దెబ్బతిని బాడీ బయట పారేస్తారు అబ్బాయి. కాబట్టి జాగ్రత్తగా వీటి జ్ఞానం తెలుసుకో. శ్రీ విద్య ద్వారా ఈ పంచభూతాల జ్ఞానం నీకు ఆకాశం యొక్క శబ్దం, ఆకాశం నీ బాడీలో ఉన్న ఆకాశతత్వం, దహరాకాశం తత్వం వలన నీకు సౌండ్కు సంబంధించిన జ్ఞానం తెలుస్తుంటే ఒకడు వచ్చి నేను తిట్టంగానే ఆ సౌండ్ నీలో వచ్చేసి నెగిటివ్ ప్రకంపనలు వస్తున్నాయి, ఒకడు పొగడంగానే పాజిటివ్ ప్రకంపనలు వస్తున్నాయి. అంటే ఆకాశం సమస్థితిలో లేదు కాబట్టి నువ్వు అప్ అండ్ డౌన్స్గా ఫీల్ అవుతున్నావు. పొగిడినప్పుడు గాల్లోకి లేస్తున్నావు, తిట్టినప్పుడు ఏమో పాతాళానికి వెళ్తున్నావు. వాటిని ఆకాశ తత్వాన్ని సమస్థితిలో పెట్టుకుంటే పొగిడినా తిట్టినా బ్యాలెన్స్గా ఉండగలుగుతావని శృతులు చెబుతున్నాయి. అదే సూత్రాన్ని బట్టి వాయువు లక్షణం స్పర్శ. స్పర్శ అంటే కొంతమంది ముట్టుకున్నప్పుడు నీకేమి రసాయనాలు కెమికల్స్ బాడీలోంచి రావు. కొంతమంది ముట్టుకోగానే నీ బాడీలోంచి కొన్ని ఈస్ట్రోజన్స్ రకరకాలు వస్తుంటాయి. అది కరెక్ట్ కాదు. నీలో వాయువు కరెక్ట్గా లేదు, వాయువు లక్షణం. కాబట్టి అది తెలుసుకో. తర్వాత అగ్ని లక్షణం రూపం. కొంతమందిని చూడంగానే మనం గబక్క నీళ్ళు వాటేసుకోవాలనిపిస్తుంది, కొంతమంది చూడంగానే శిశి ఇరిటేట్గా ఉంటుంది. ఆ లక్షణం కూడా కరెక్ట్ కాదు. అగ్ని నీలో కరెక్ట్గా లేదు, దానివల్ల ఈ ఫీలింగ్స్ వస్తున్నాయి. అది కరెక్ట్ చేసుకో అని చెప్పి చెబుతుంది. తర్వాత జల లక్షణం వచ్చేసి రసము. అబ్బా ఇది బాగా రుచిగా ఉందిరా, అబ్బాయి ఇది అసహ్యంగా ఉంది, ఇది నీలో ఉన్న వాటర్ కంటెంట్స్ కరెక్ట్గా లేదు, అన్బ్యాలెన్స్గా ఉంది. తర్వాత భూమి లక్షణం అంటే గంధకం. గంధకం అంటే ఏంటంటే మలబద్ధకం రావటం, తినదరక్కపోవటం, ఇలా ఈ పంచభూతములకు సంబంధించిన నీ బాడీలో ఉన్నవి బయట ఉన్నవి ఒకటే. వీటిలో నీ యొక్క తత్వాలు సమస్థితిలో తెలుసుకుందే నీకు అనారోగ్యము అనేది రాకుండా ఉండి ఆయురారోగ్యాలుగా ఉండి శృతులు చెప్పిన 100 ఏళ్ళు అప్పుడు బతుకుతావు నువ్వు ఈ జ్ఞానాలు తెలుసుకుంటే. కానీ అంతేగాని ఒక డబ్బులు బారేసి వేదం చదువుకోవడం తెచ్చి శతమానం పోతుంది ఇవి సేమ్ 100 ఏళ్ళు బతకవు. ఇవి తెలుసుకోవాలి. ఎవరైనా గల్లీ నుంచి ఢిల్లీ వరకు వేదాలు చదువుని ఘనపాటి జటాపాటి ఏ పార్టీలు అయినా సరే ఈ పంచభూతాల జ్ఞానం తెలుసుకోవాలి. శ్రీ విద్య ద్వారా వేరే మార్గం లేదు. ఏ టక్కు టమార గజకర్ణ గోకర్ణ ఆధ్యాత్మికాల వలన ఇవి రాదు. స్వయం కృషితో సాధించాలి, అప్పుడు మాత్రమే వస్తుంది. ఒక బాగా ధనవంతులు పిల్లలు వచ్చేసి చిన్న పిల్లల్ని సర్వెంట్స్ని పెట్టుకుంటారు కదా. సాయంత్రం అవగానే ఆ సర్వెంటు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది, పిల్లల్ని వదిలేసి వాడు ఏడుస్తున్నా వాళ్ళకి బుజ్జగించి వెళ్ళిపోతూ ఉంటుంది. ఆమెకు తన కుటుంబం ఉంది అని గుర్తు వస్తుంది అన్నమాట. ఆ విధంగా ప్రతి మానవుడు నాకంటూ ఒక కుటుంబం ఉన్నది, అది ఈ విశ్వంలో పంచభూతములు ప్రకృతిలో ఉన్నది, అది నా కుటుంబము అని చెప్పి వాడు స్ఫురణకు తెచ్చుకోకుండా ఉంటే వాడు జీవితాంతం సర్వెంట్గానే ఉంటాడనమాట శరీరానికి. అది వలన పాపపుణ్యములు ఇష్టకామ్యములు నువ్వు పలాంది కోరుకుంటున్నావు, అవి జరిగితే దాని నుంచి నీకు ఈ పంచభూతముల ద్వారా ఆ బెనిఫిట్స్ వస్తుంటాయి, ఫీలింగ్స్ రకరకాలు వస్తుంటాయి కదా. అవన్నీ నీకు ఖచ్చితంగా శ్రీ విద్యలో నువ్వు కోరుకుని జరుగుతాయి. కానీ నువ్వు ఇవన్నీ తెలుసుకోవాలి. తెలుసుకుంటూ ఉత్తమ గురువుల ద్వారా దీక్షలు తీసుకొని పాపపుణ్యాలు వాటికి సంబంధించినవి వస్తుంటాయి కదా. వచ్చినప్పుడు నీకు అవి నిన్ను తాకని కూడా తాకవు పాపపుణ్యాలు. మహాషోడన్యాసం చేసుకోవటం అంటే ఏంటండి? మహాషోడన్యాసం సామాన్యులు చేయగలరా? దుర్లభమైనటువంటి వాళ్ళు. ఇప్పుడు వాల్మీకి అని చెప్పి ఈ రోజున చాలామంది రామాయణం ప్రతి సంవత్సరం శ్రీరామనవమి కూడా చేస్తుంటారు. ఆయన తలుచుకుంటూ ఆయన పచ్చి మాంసం తిని హంటింగ్ చేసేవాడు, మనుషులను చంపేవాడు, మహాక్రూరాతి క్రూరుడు ఆయనకి ఆ ప్రారబ్ధ కర్మ పోంగానే ఆ గురువు అనే అతను వచ్చి విత్తనం వేయంగానే అతని మనసులో ఆల్రెడీ ఆ విత్తనం గతంలో ఉండి ఉండవచ్చు. శాస్త్ర ప్రామాణికంగా గురువు వచ్చి కొన్ని శబ్దాలు ఉచ్చరించగానే వర్షములాగా వెళ్ళి అతనిలో పడి ఆ గురువు వెళ్ళిపోయిన కొద్దిసేపటికి వర్షంలో నుంచి సీడు పీల్చుకొని బయటికి ఎలా వస్తుందో మొక్క, ఆ విధంగా అతని జ్ఞానం వచ్చి నేను ఇప్పటిదా చేసిన అవిద్యా జ్ఞానం అని చెప్పి అప్పుడు చేసిన దానివలన ప్రారంభంలో చేసిన కర్మలు మొత్తం పోయినాయా పోలేదా?
అతన్ని దేవతల సరసన చేర్చారంటే మాటల ఎంత గొప్ప విషయం. కాబట్టి అవన్నీ వాస్తవాలుగా మనం భావించాలి. ఎందుకంటే రామ ధర్మో విగ్రహ, రాముడు ఉపాసించిన శ్రీ విద్య ఉంది. రాముడేమీ వాళ్ళు వీళ్ళు చెప్పినట్టు రకరకాలుగా ఏదైనా చెప్తుంటారు పురాణం వాళ్ళు కానీ ప్రవక్తలు కానీ, అవన్నీ సత్యాలు కాదు. శృతులలో ప్రామాణికంగా మనం మాట్లాడుకోవాలంటే రామ ధర్మో విగ్రహ, రాముడు చేసిన పంచదశి శ్రీ విద్య ఉంది, అది కూడా చెబుతాను. ఇప్పుడు ఈరోజు శివుడిది చెప్తాను. పొద్దున్నే లేచి అందరూ పోయి శివాలయంకి వెళ్ళి దండాలు దశకాలు పెడుతుంటారు కదా, మాకు అవి ఇవ్వండి ఇవి ఇవ్వండి, శివుడిని తలుచుకుంటే అదవుతుంది. శివుడు రుద్రుడు మన రుద్రభూమి చచ్చిపోయిన వాళ్ళని బాధి పెట్టే చోట ఉంటాడు, మాకు సాగు లేకుండా చేస్తాడు. అది అవన్నీ వీళ్ళ మాటలు మాత్రమే. ఆ శివుడు పొద్దున్నే లేచి చేసుకునే మంత్రం ఉంది. ఏం మంత్రం చేస్తాడంటే శివుడు లేచి పొద్దున్నే అంటే శృతులలో శ్రీ విద్య పరంగా శంకర విద్య అని ఉంటుంది. అది ఇది అసకల హ్రీం అసకహల హ్రీం సకల హ్రీం అసకల అసకహల సకల హ్రీం. ఈ విధంగా నేను విష్ణువుకి చెప్పాను, ఈరోజు శివుడు చెబుతున్నా. మీరు శ్రీ విద్యా గురువుల దగ్గరికి వెళ్ళి అడగండి, ఏమన్నా మాకు శివుడు చేసిన శ్రీ విద్యా మంత్రం చెప్పండి, మేము అది బాగా టాప్ కదా, శివుడే చేశాడంటే మాటలు కాదు కదా. అందరూ బరికెత్తి శివుడు గుళ్ళకు బరికెత్తున్న శివుడే చేశాడు కదా, మేము అది చేసుకుంటాము, శివుడి కంటే గొప్పగా వెళ్తామండి అని చెప్పుకుంటే వాళ్ళ గురువులు చెప్తారు, నేర్చుకోండి. సరే, మరి శంకరాచార్య వారు ఏం చెప్పారండి మరి ఇప్పుడు కారయిత్రి అనే దాని గురించి అంటే ఆయన చెప్పింది ఈ మంత్రం చేసుకుంటే కారయిత్రి అనేబడే నామాన్ని శ్రీ విద్యాపరంగా చేసుకుంటే బాగా అద్భుతమైన విషయాలు తెలుస్తాయా అని చెప్పాడు. దానికి శ్రీ విద్యాపరంగా ఏం కలుపుకుంటావు? ఐం శ్రీం హ్రీం క్లీం శ్రీం హ్రీం శ్రీ కారయిత్రి దేవి నమః, సౌ శ్రీం హ్రీం మతంగా నందనాథ స్వాహ. అంటే ఇప్పుడు అందరు రాశ్యామల, హసంతి శ్యామల, ఉచ్చిష్ట చాండాలి, ఇలా రకరకాల అయినటువంటి 9-10 ఉన్నాయిలండి. మొత్తం ఉల్లిపాయలు, బీరకాయలు, బెండకాయలు లాగా వీటిని ఈ మతంగా అనబడే ఋషి దర్శించి చెప్పాడని వస్తూ ఉంటుంది. ఆ మతంగా ఋషి, ఆ మతంగా అనబడే ఆయన భైరవుడిగా శ్రీ విద్యలో ఇక్కడ 64 భైరవుల్లో ఇక్కడ ఓ భైరవుడిగా ఉండి ఈ మంత్ర దేవతని ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి సంబంధించిన ఆ మంత్ర జ్ఞానం ఇస్తూ ఉంటాడనమాట. అంటే నేనేం చెప్తానంటే మీరు ఎంతసేపు పరిగెత్తి వాడెవడో చెప్తే అవుతుంది, వీడెవడో చెప్తే అవుతుంది అంటే మీరు చెప్పిందే అవుతుంది, ఎవరో చెప్పింది అవ్వదు. వాళ్ళెవరో చెప్పినవి నువ్వు చెప్పినవి మాత్రమే జరుగుతాయి. ఇదే శృతులు చెబుతున్నాయి. దానికి శంకరు వారు ఏమంటారు? యావత్ జీవో నివసతి దేహే కుశలం తావత్ పుచ్చతి గేహ గతవతి వాయౌ దేహపాయే భార్య పుత్ర సర్వజన బంధువర్గం బిభ్యతి తస్మిన్ కాయే. నువ్వు ఎవరినైనా నీ కుటుంబంలో వాళ్ళని నీ బాధ్యతగా వ్యవహరించు, వాళ్ళని వాళ్ళ మీద నువ్వు నీ యొక్క శాస్త్రపరంగా రెస్పాన్సిబిలిటీ నువ్వేం చెయ్యాలో అది చెయ్యి, అంతవరకే. అలా కాకుండా ఇందాక పంచభూతంలో సంబంధించినవి కూడా చెప్పడం జరిగింది. మీరు అలా కాకుండా కొన్ని బాగా డీప్గా వెళ్ళారనుకోండి, దానివల్ల జరిగే పరిణామం మీరేదో ఇప్పుడు గొప్పగా చెప్పుకుంటారు. నీలో ఉన్న వాయువు అనేది బయటికి పోగానే నీ భార్య, పిల్లలు, నీ మనవాళ్ళు, మనవరాళ్ళు, తల్లిదండ్రులు మొత్తం కూడా భయపడిపోతారు. నేను చూసి గజ వణుకుతారు. తొందరగా తీసుకెళ్ళి తగలబెట్టండి, తొందరగా బూడిచిపెట్టండి, వాసన వస్తుందని ముక్కులకు మాస్కులు కూడా వేసుకుంటారు కరోనా వచ్చినట్టు. కాబట్టి ఎంతసేపు నువ్వు సత్యం, అది గుర్తుపెట్టుకో. నువ్వు ఉపాసిస్తున్న దేవత సత్యం, మిగతా అది అసత్యం. నీ ధర్మం నువ్వు నిర్వర్తించు. అది కాకుండా నువ్వు ధర్మాన్ని తప్పి ఎవరో చెప్పినవన్నీ కూడా నువ్వు భావించుకున్నావు అనుకో, వాళ్ళే మరి ఇక్కడ భయపడుతున్నారు కదా నేను చూసి. ఇప్పుడు నిన్నటిదాకా ఏం చేశారు నేను చూసి, అబ్బో నీ తండ్రి ఏమో నీ భుజాల మీద ఎక్కి భుజాల మీద తిప్పాడని చేశాడు, ఇవాళ నీ తొందరగా తీసుకెళ్ళి బయట పారంటే నీలో ఉన్నటువంటి ఆత్మ. కాబట్టి దానిని పట్టుకో, నువ్వు అత్యంత సుఖపడతావని చెప్పి శంకర్ల వారు చెప్తున్నారు. ఇది చాలా ఉంది, కానీ ఈ ఉపనిషత్తు ఆనందవల్లి ఇది చెప్పాలంటే పరమానందవల్లి తైత్తిరీయోపనిషత్తు చాలా బాగా ఎక్కువ ఉంటుంది. కానీ ఏంటంటే ఈ నామానికి సరిపడినట్టు క్లుప్తంగా మీకు అర్థమయ్యేటట్టు చెబుతున్నాను. మీరు పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే ఆనందం ఈ వేదం చదువుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి
కృష్ణ యజుర్వేదంలో 2వ భాగమైన ఆనందవల్లి చెప్పండి అంటే చెబుతారు. 3 భాగాలు, నిన్న ఒకటి చెప్పాను, ఇవాళ ఒకటి చెప్పి రేపు కూడా ఈ నామం గురించి అందులో ఉన్నది చెప్తుంటాను. మీకు బాగా శృతుల జ్ఞానం తెలియాలని నా అభిప్రాయం. స్వస్తి.